తెల్లని గుర్రములెక్కి యేసుని వెంబడించి బైబిల్ చేతబట్టి ప్రతి మనిషికి బుద్ధి చెప్పి దేవుడు లేడని చెప్పే వాడిత యుద్ధం, బైబిల్ తప్పని చెప్పే వాడిత యుద్ధం. రెండంచెల ఖడ్గం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులకు క్రీస్తునందు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. తండ్రి, మీ పిల్లలకు మీ వాక్యాన్ని చెబుతుండగా వినే మీ పిల్లలు చెప్పబడుతున్న సంగతులను గ్రహించగలుగుటకు కృప చూపించండి. మీ పిల్లలకు వివేకాన్ని అనుగ్రహించండి. మీ ప్రియకుమారుడును మా రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, క్రిత వారం వాక్యాన్ని ఎలా ప్రకటించాలి అనే విషయంలో కొన్ని సంగతులు మీరు విన్నారు మొదటి భాగంగా. మరికొన్ని సంగతులు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వాక్యాన్ని ఎలా ప్రకటించాలి, వాక్యం యొక్క ఆవశ్యకత ఏంటి, వాక్యం ఎలాంటిది అనే సంగతులు మనం విన్నాం. వాక్యం అనేది అక్షయమైన ఆహారం అని, ఆత్మలను రక్షించుటకు శక్తి గలదని మీరు విన్నారు. ఆ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలని, క్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడని అవసరం లేదని, క్షయమైన ఆహారం అనగా ఆకలేస్తే మనం తినే ఆహారమే క్షయమైన ఆహారం. మనిషి ఆకలిలో నుండి పుట్టిందే అన్నం, రకరకాల వంటకాలు. అయితే మనిషి దారి తప్పిన మనిషిని సక్రమమైన మార్గంలో నడిపించడానికి దేవుని ఆవేశంలో నుండి పుట్టిందే దేవుని వాక్యం అని మీరు విన్నారు. ఆ వాక్యాన్ని దేవుని మాటగా అనగా దైవోక్తిగా చెప్పాలని దేవుడు ఆయన మాటలో రాయించిన మాటని మీరు చూశారు. అలాగే అధికారం గలవారిగా బోధించాలని, దైవజనుడు సన్నద్ధుడిగా ప్రతి సత్కార్యానికి సంపూర్ణంగా సిద్ధపడి అధికారం గలవానిగా బోధించాలని, యేసుక్రీస్తు కూడా ఆయన ఆటి శాస్త్రులు పరిశీలన కాకుండా ఆయన అధికారం గలవానిగా బోధించాడని, అనగా ఎవరిని లక్ష్య పెట్టకుండా, ఎవరికి భయపడకుండా, మొహమాటం లేకుండా మనం బోధించాలని, సమయోచితంగా బోధించాలని మీరు విన్నారు. వాక్యాన్ని కొందరు సరిగా ప్రకటించడం లేదని ఒక అతను మాట్లాడడం జరిగింది. అయితే అతను సరిగా ప్రకటించడం లేదని ఏ ఉద్దేశంతో అన్నాడంటే, కొందరు ఛాలెంజ్లు చేస్తున్నారు, కొందరు అదే పనిగా కొందరిని విమర్శిస్తున్నారు, వాళ్ళకి ప్రేమ లేదు అనే ఉద్దేశంతో అతను మాట్లాడేటప్పుడు నన్ను ఆశ్చర్యపరిచాయని అతని మాటలు. కనుకనే వాస్తవాలను మీ ముందు ఉంచాలని ఈ ఎపిసోడ్ మీ ముందుకు ఈ అంశం ద్వారా రావడం జరిగింది. అధికారం గలవారిగా బోధించాలని, సన్నద్ధులుగా ఉండాలని, మామాటం లేనివారుగా ఉండాలని మీరు క్రిత వారం విన్న ఎపిసోడ్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. అయితే ఈ వారం మరికొన్ని సంగతులు మనం ఆలోచిద్దాం. ప్రియులారా, అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును. ప్రతి లేఖనం దైవావేశం వలన కలిగిందని ఈ మాట మనకు చెబుతుంది. అయితే ప్రతి లేఖనం నుండి మనం ఏం చేయొచ్చు అనేది ఈ మాట మరలా చెప్తుంది మనకి. కిందకి మనం ఇంకా చదువుతుంటే ఉపదేశించుటకును అంటే ఉపదేశించవచ్చు. ఈ ప్రతి లేఖనాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇతరులకు ఉపదేశించవచ్చు, అందులో నుండి ఉపదేశాన్ని అందించవచ్చు. 2 ఇతరులను ఖండించవచ్చు. 3 తప్పుదిద్దొచ్చు. 4 నీతి యందు శిక్ష చేయొచ్చు. చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుడు ఈ ప్రతి లేఖనాల్ని దేనికి ఇచ్చాడని చెబుతున్నాడు అంటే ఉపదేశించడానికి ఇచ్చాడు, ఖండించడానికి ఇచ్చాడు, తప్పుదిద్దడానికి ఇచ్చాడు, నీతి యందు శిక్ష చేయుటకు దేవుడిచ్చాడు. ఈ బైబిల్ రాయించడానికి ముఖ్య కారణం ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి. ప్రతి లేఖనం దేవుని ఆవేశం వలన పుట్టిందైతే ఆ దేవుని ఆవేశంలోంచి పుట్టిన మాటల్లో ఏముందంటే ఉపదేశం ఉంది, ఖండన ఉంది, తప్పుదిద్దడం ఉంది,
గద్దించడం ఉంది, నీతి యందు శిక్ష చేయడం ఉంది. కనుకనే మరి ఉపదేశించాలన్నా, ఇతరుల్ని ఖండించాలన్నా, ఇతరులు తప్పుదిద్దాలన్నా, గద్దించాలన్నా, నీతి యందు శిక్ష చేయాలన్నా సన్నద్ధులుగా ఉండాలి. ప్రతి సత్కార్యానికి పూర్ణంగా సిద్ధపడాలి. అలా ప్రకటించేటప్పుడు, ఉపదేశించేటప్పుడు కానివ్వండి, ఖండించేటప్పుడు కానివ్వండి, తప్పుదిద్దేటప్పుడు కానివ్వండి, గద్దించేటప్పుడు కానివ్వండి, నీతి యందు శిక్ష చేసేటప్పుడు కానివ్వండి, మరి లోబడని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు, తమ స్వార్థాన్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు దూషిస్తుంటుంటారు, నిందలు వేస్తుంటుంటారు. అవసరమైతే కొట్టడానికైనా తిట్టడానికైనా వాళ్ళు సిద్ధపడతారు. ఒకనాటి స్టెఫన్ను కూడా ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయన రాళ్లతో కుట్టారు. కాబట్టి దైవజనుడు సన్నద్ధుడిగా ఉండాలి. ప్రతి లేఖనాన్ని ఉపదేశించాలి, ఎవరికి భయపడకుండా. ప్రతి లేఖనం ద్వారా ఏం జరగాలి? ఖండించడం జరగాలి, తప్పుదిద్దడం జరగాలి, గద్దించడం జరగాలి, నీతి యందు శిక్ష చేయాలి. ఇది ప్రయోజనకరం. ఇలా చేస్తే మనుషులకు లాభం. తప్పనిసరిగా అలా చేయాలి. అలా చేస్తేనే మరి మనిషి సక్రమంగా దేవుని మార్గంలో నడవగలడం. ఎందుకు దేవుడు మరి ఇలాంటి మాట రాయించాడు? ఎందుకు ఇలా చెబుతున్నాడు? ఎందుకు బైబిల్లో వ్రాయబడిన మాటలు ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి వ్రాయబడినవని మనం ఆలోచిస్తే, అదే పౌలు గారు అదే పత్రిక 2వ తిమోతి 4వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే, ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకు ఈ మాటలు అంటున్నాడంటే, ఎందుకనగా ఎందుకు ఉపదేశిస్తే సరిపోతుంది కదా అని అంటే, మరి ఎందుకు ఖండించడం, ఎందుకు గద్దించడం, ఎందుకు తప్పుదిద్దడం, ఎందుకు బుద్ధి చెప్పడం అంటే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక. ఎవరి జనులు అని అంటే క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాడు అపోస్తులుడైన పౌలు. అంతే తప్ప ఏదో దేవుణ్ణి ఎరగని అన్ని జనుల కోసం అతను మాట్లాడలేదు. ఎందుకనగా జనులు హితబోధన సహింపక. ఏ జనులు హితబోధన సహింపరు అనగా సంఘంలో ఉన్న జనులు హితబోధను సహించరు. ఇక్కడ జనులు అనగానే బయటవారు అనుకుంటే మనం పొరపాటు పడినట్టే. ఒకసారి మనం తిమోతికి రాసిన అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ప్రియులారా. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములో, అంటే దేవుని సంఘం గురించి మాట్లాడుతున్నాడు. జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను అంటే సంఘంలో ఉన్న వాళ్ళని జనులని మాట్లాడుతున్నాడు. ఎందుకనగా జనులు హితబోధను సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీక కల్పనా కథల వైపు తిరుగుకాలము వచ్చును. అంటే సత్యంలో ఉన్న జనులే దురద చెవులు గలవారే, హితబోధను సహించక దురద చెవులు గలవారే తమ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని తమ కొరకు పోగు చేసుకుంటారు. సత్యమునకు చెవినివ్వరు, కల్పనా కథల వైపు తిరుగుకాలం వస్తుంది. అంటే క్రైస్తవులుగా ఉన్న వాళ్ళే, క్రైస్తవులైన వాళ్ళే హితవాక్యాన్ని సహించరట. హితవాక్యం అనగా ఆరోగ్యకరమైన వాక్యము. ఆరోగ్యకరమైన వాక్యం అంటే మనల్ని పరలోకానికి తీసుకెళ్లే వాక్యం. మనకి ఏ రోగం అనగా ఏ పాపం అంటుకోకుండా మనల్ని పరలోకానికి తీసుకెళ్లే మంచి వాక్యం. వాక్యాన్ని సహింపక అనారోగ్యకరమైన వాక్యం, పాపం వైపు మనల్ని మళ్లించే వాక్యం సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు, వాళ్ళ సొంత దురాశలకు అనుకూలమైన వాళ్ళకున్న తప్పుడు కోరికలను తీర్చుకోవడానికి వాటిని ఎవరైతే వాటికి అనుకూలంగా మాట్లాడతారో అలాంటి బోధకులు పోగు చేసుకుంటారు. పోగు చేసుకుని సత్యానికి చెవినివ్వకుండా కల్పనా కథల వైపు తిరుగుకాలము వచ్చుచున్నది. ఎలాంటి దురాశలు అంటే దేవుడు ఉద్యోగాలను ఇవ్వాలి, అప్పులు తీర్చాలి, ఇలా ఏదో ఒకటి అవన్నీ ఇస్తేనే దేవుడిని నమ్ముకుంటాం. లేకపోతే కొందరైతే దేవుళ్ళని రండి మీకు దేవుడు అన్నీ చేస్తాడని చెప్తారు. అన్నీ చేస్తేనే మనం దేవుడిని నమ్మాలా, ఏమి చేయకపోతే దేవుడిని నమ్మకూడదా? ఒక మాట మనం ఆలోచిస్తే ప్రియులరా, దేవుడు ఆహారాన్ని తిన్నప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినమని బైబిల్లో మనకు రాయబడి ఉంటుంది. అంటే నీకు దేవుడు ఇచ్చిన ఆహారాన్ని భుజిస్తున్నావు, దానికి నువ్వు కృతజ్ఞుడిగా ఉండాలి. అంటే తినే ఆహారానికి దేవుడికి
ఎంత కృతజ్ఞుడిగా ఉంటున్నావు? నీకు జీవితాన్ని ఇచ్చాడు, నీకు ఈ జీవితకాలంలో అవసరమైనవన్నీ ఇచ్చాడు, నీకు రోజు కావలసిన ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు. మరి దాని దృష్టిలో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అంటే కృతజ్ఞుడిగా ఉండాలి. మరి ఆ విషయంలో నువ్వు ఎంత కృతజ్ఞత చూపించు? అవి చేయకపోగా దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చి జీవితకాలంలో అవసరమైన ప్రతిదాన్ని మనకి ఇస్తుంటే ఆ విషయంలో మనం కృతజ్ఞులుగా ఉండకుండా ఏవో దురాశలు మనం కల్పించుకుని వాటిని దేవుడు తీర్చాలని ఆలోచించడం, దానికి అనుకూలమైన బోధకులను పోగు చేసుకోవడం నిజంగా ఇది దురదృష్టకరం. తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయింతురు, భూ సంబంధమైన సంగతుల యందే మనసునంతురు. ఈనాటి క్రైస్తవ్యాన్ని మనం చూస్తే అంత భూ సంబంధమైన సంగతులు ఏందే మనసు నుంచేవారు తప్ప పరలోక సంబంధమైన సంగతులు ఏందో మనసు నుంచేవారు కొదువైపోయారు. పరలోకం వెళ్ళాలంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ తండ్రి చిత్తాన్ని మనం ఎలా నెరవేర్చాలి అని ఆలోచించకుండా దేవుడు మా కొరకు అది చేయాలి ఇది చేయాలి అనే ఆలోచన కలిగి ఉండడం, అలాంటివి దేవుడు చేస్తాడని చెప్పేవాళ్ళని వెతుక్కోవడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, పోగు చేసుకోవడం. అందుకని ఏమంటున్నాడు? ఎందుకనగా జనులు హితబోధను సహింపగా దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకును. అంటే ఇప్పుడు ఉపదేశించమని, ఖండించమని, గద్దించమని, తప్పుదిద్దమని, బుద్ధి చెప్పమని వ్రాయబడిన ఈ మాటలు ఎందుకు చెప్పబడినవి అంటే జనులు హితబోధను సహింపరు, తమ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారు, సత్యమునకు చెవినీయక. క్రైస్తవులైన వాళ్ళు, సంఘంలో ఉన్నవాళ్ళు సత్యానికి చెవినివ్వాలి. సత్యానికి చెవినివ్వక కల్పనా కథల వైపు తిరిగిపోతారు, తమ దురాశలకు అనుకూలమైన కల్పనా కథల వైపు తిరిగిపోతుంటుంటారు. కాబట్టి వాళ్ళకి ఉపదేశించాలి, వాళ్ళని ఖండించాలి, వాళ్ళని తప్పుదిద్దాలి, వాళ్ళని గద్దించాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని చెబుతున్నాడు. మరి ఇలా చెబితే ఇది ప్రేమ కాదంటారా? అంటే బైబిల్లోనే వ్రాయబడి ఉంది కదండి, జనులు హితబోధన సహించకుండా సత్యమును చెవినివ్వకుండా కల్పనా కథల వైపు తిరిగిపోతారని, పాడైపోతారని, ఆరోగ్యకరమైన వాక్యాన్ని విడిచిపెట్టేస్తారని వ్రాయబడినప్పుడు మరి మనం వాళ్ళని ఖండించాలా వద్దా, గద్దించాలా వద్దా, తప్పుదిద్దాలా వద్దా మీరు ఆలోచించండి, చేయాలి. అలా చేస్తుంటుంటే వీళ్ళకి ప్రేమ లేదండం, వీళ్ళకి కలహ బుద్ధి ఉందండం ఎంతవరకు సమంజసం? అలాంటి వాళ్ళకి అసలు బైబిల్ తెలుసు అంటారా? మీరు ఆలోచించండి ప్రియులారా. అలాంటి వాళ్ళకి బైబిల్ తెలియదండి, దేవుని ప్రేమ అర్థం కాలేదు వాళ్ళకి. మీ పిల్లలు చెడిపోతారని తెలిస్తే మీరు ఏం చేస్తారు? జాగ్రత్త పడతారు. మీ పిల్లవాడు ఏదైనా తప్పు చేసినప్పుడు మీ కంట పడ్డాడని అనుకో, మీరు ఏం చేస్తారు? మరే రేపటి నుంచి గడప దాటావా కాళ్ళు ఎరగొడేస్తానని అంటాం. ఏ ప్రేమ లేదంటారా? ప్రేమ లేక కాదండి, వాడు బయటికి వెళ్తే తప్పు చేస్తున్నాడని వాడిని నిర్బంధంలో ఉంచుతాం, వాడికి ఎన్నో రూల్స్ పెడతాం. అది ప్రేమే. అది వాడికి అప్పుడు అర్థం కాదు, పెద్ద అయిన తర్వాత అర్థమవుతుంది. ఆ రోజున మా నాన్నగారు అలా చేసి ఉండకపోతే, నన్ను అలా నిర్బంధంలో ఉంచకపోతే నేను ఏమైపోయేవాడినో అని అనుకుంటాడు. అదే నిర్బంధంలో పెట్టలేదు అనుకోండి, అలా గారాబం చేసి ఎంతోమంది పిల్లలు పాడైపోయిన వాళ్ళు లేకపోలేదు. అలా ఒక తండ్రి తమ పిల్లలు పాడైపోతుంటుంటే వాళ్ళకి అదురు పెడతారు, వాళ్ళకి రూల్స్ పెడతారు, ఏ టైంకి ఎక్కడ ఉండాలో ఆ టైంకి అక్కడికే పంపుతారు, తక్కిన టైంలో వాళ్ళని బయటకు పంపించరు, వాళ్ళ విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. అలాగే దేవుడు కూడా మరి వీళ్ళు సత్యవాక్యానికి చెవినివ్వకుండా తమ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుని ఆరోగ్యకరమైన వాక్యాన్ని విసర్జించి అనారోగ్యకరమైన వాక్యంలోనికి వెళ్ళిపోయే పరిస్థితి ఆయనకు తెలుసు కాబట్టి వచ్చును. కాబట్టి మరి అలాంటి పరిస్థితుల్లోంచి వీళ్ళని భద్రపరచాలంటే, కాపాడాలంటే ఏం చేయాలి? ఉపదేశించాలి, ఖండించాలి, తప్పుదిద్దాలి, గద్దించాలి. తిరిగిపోయే కాలం రాకమునిపే వచ్చునన్నాడు. కానీ ఈనాడు మనం చూస్తుంటే క్రైస్తవ్యులు అన్ని కల్పనా కథలేనండి, అన్ని కల్పనా కథలే. ఏవో మర్మాలు అంటారు. నోవాహు 3 అంతస్తులు వాడ చెబుతారు, ఒక అంతస్తు తండ్రి అంటాడు, మరొక అంతస్తు కుమారుడు అంటాడు, మరొక అంతస్తు పరిశుద్ధాత్మ అంటాడు. ఇలా బైబిల్లో లేనివి చెబుతుంటుంటారు. ఎన్నో అలాంటి సంగతులు, ఇలాంటివన్నీ మర్మాలుగా చెబుతుంటుంటారు. ఇలాంటివి చెబితే మన వాళ్ళకి ఇష్టపడి, అదే వాస్తవాలు చెబితే దేవుడి కోసం నువ్వు ఇలా బ్రతకాలి, దేవుడి కోసం ఇలా త్యాగాలు చేయాలి, దేవుడి కోసం ఇలా నడుచుకోవాలి నువ్వు అని చెబితే చెవినివ్వరండి. ఒకవేళ బైబిల్ మనం నేర్పిస్తామనుకోండి, వినరండి. వాళ్ళ కోసం ప్రార్థనలు చేసేవాళ్ళు, వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాళ్ళు అంటే వాళ్ళు పరలోకం వెళ్ళడానికి ప్రార్థన చేసేవాళ్ళు కాదండి ఈనాడు కావాల్సింది. కేవలం వాళ్ళ అవసరాల కోసం ప్రార్థనలు చేసేవాళ్ళే కావాలి.
ఇలా కల్పనా కథల వైపు వెళ్ళిపోయారు. ఈనాటి క్రైస్తవ్య అని చూస్తే ఎక్కడ చూసినా అలాంటి బోధకులే ఎక్కువ కనపడుతుంటారు మనకి. కాబట్టి ఈనాడు ఈ పరిస్థితుల్లో ఇంకెంత వాళ్ళని ఖండించాలి, ఎలా తప్పుదిద్దాలి, ఎలా గద్దించాలి మీరు చెప్పండి. చాలా ఎక్కువగా చేయాలండి. అలా చేస్తుంటుంటే వీళ్ళు ఖండిస్తున్నారు, గద్దిస్తున్నారు, వీళ్ళకి ప్రేమ లేదని బైబిల్లో ఏవో కొన్ని వాక్యాలని వక్రీకరించి జనాలను మోసం చేయాలని అనుకునేవాడు వాడు సాతాను లాంటివాడు. ఆ మాటలు మాట్లాడేవాడిని గురించి నాకు ఆలోచిస్తే అంటే అటు ఇటు నటిస్తూ అబద్ధాన్ని తీసుకొస్తున్నాడు. చూద్దాం ప్రియులారా, అసలు ఖండించడం అంటే ఏంటి, ఉపదేశించడం అంటే ఏంటి, గద్దించడం అంటే ఏంటి, తప్పుదిద్దడం ఏంటి అనే విషయాల్ని మనం ఆలోచిద్దాం. అవే ప్రయోజనం. లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలని వాక్యం చెబుతుంది. చూద్దాం ప్రియులారా, ఉపదేశం అనగా సామెతల గ్రంథం 31వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం చూస్తే, రాజైన లెమియేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఇప్పుడు దేవోక్తి అతనికి ఉపదేశించింది ఏమని? నీ బలమును స్త్రీలకు ఇయుకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, అలా నడవకు నాయన, అలా చేయకు అని చెప్పడం ఉపదేశం అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే ఖండించడం అనగానే నరకడం. పెద్ద కత్తి ఉందనుకుంటే దాన్ని ఏమంటామంటే ఖడ్గం అంటాం. ఈ ఖండించడం అనే మాట నరకడంతో సమానం. అయితే ఎవరిని నరకాలి, ఎలాంటి దాటిని నరకాలి మనం చూసారా? అంటే వాక్యంతో నరకాలా? నరకాలి. బైబిల్ అనేది 2 అంచులు గల ఎటువంటి ఖడ్గానికంటేను వాడగలది. కాబట్టి దీనితో మనం ఖండించాలి. ఏటిని ఖండించాలనే విషయాన్ని మనం చూద్దాం ప్రియులారా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, దుర్బోధను ఖండించుచూ నుండుము. దుర్బోధను అంటే అబద్ధ బోధలను, మనుషులను భ్రష్టు పట్టించే బోధలను ఖండించుచూ నుండుము అంటే నరికేస్తూ ఉండుము. అదండి అర్థం. నా సొంత మాటలేవి నేను చెప్పట్లేదండి. ఉపదేశించము అని అన్నాడు. ఉపదేశం అంటే ఏంటో బైబిల్లో నుంచి మీకు చూపించాను. అసలు ఖండించడం అంటే నరకడం. ఏటిని నరకాలంటే దుర్బోధన ఖండించుచూ నుండుము. దుర్బోధన చెప్పే వాళ్ళని ఏం చేయాలి? ఆ దుర్బోధన ఏం చేయాలి అంటే ఖండించాలి. ఎలా ఖండించాలి? నరకాలి. ఎలా ఖండించాలన్న విషయాలు మనం చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 28వ వచనం, యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చును. యూదుల వాదాన్ని, యేసు క్రీస్తు కాదు అనే యూదుల వాదాన్ని, యేసే క్రీస్తుని అతడు లేఖనాల నుంచి దృష్టపరిచట యూదుల వాదాన్ని, యేసు క్రీస్తు కాదన్న యూదుల వాదాన్ని బహిరంగంగా అంటే అందరి ముందు గట్టిగా ఖండించుచూ వచ్చాను. అంటే గట్టిగా యేసే క్రీస్తుని చెప్పడమే, కాదన్న వాడి దగ్గర యేసే క్రీస్తుని చెప్పడమే ఖండించడం. అలాగే దుర్బోధ చేస్తున్నవాడు, ఆ దుర్బోధను కూడా మనకు తెలిసిన సత్యంతో వాళ్ళని ఖండించాలి. బహిరంగంగా గట్టిగా చెప్పడమే ఖండించడం. అలా గట్టిగా చెబితే ప్రేమ లేదండి. ఎంతవరకు సమంజసం అంటే బైబిల్లో చెప్తుంది కదండి. దేవుడు చెప్పమన్నట్టుగా చెప్పడమే, దేవుడు చెప్పినట్టుగా ప్రేమలో నడుచుకోవడం. అంతే తప్ప ప్రేమ అనగానే ఏదో నెమ్మదిగా మాట్లాడడం, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అనడం ప్రేమ అని బైబిల్ ప్రోత్సహించట్లేదండి. దేవుని ఆజ్ఞలు చొప్పున చేయడమే ప్రేమ. అప్పుడు దేవుడు ఖండించమన్నాడా దుర్బోధని? అయితే ఖండించాలి, గట్టిగా ఖండించాలి. అలా చేయడం ప్రేమేనా? ప్రేమే. దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నాం. దేవుని దృష్టిలో మనం ప్రేమను జరిగిస్తున్న వాళ్ళు. ఇంకా చూద్దాం, ఎందుకంటే అలా చేస్తేనే ప్రయోజనం. మరి దుర్బోధకుడు మారాలని అంటే గట్టిగా ఖండిస్తేనే కదా వాడు మారతాడు. అల్లరి చేసేవాడు ఆ అల్లరి మానాలంటే ప్రేమగా చెబితే మారతాడు అనుకుంటున్నారా? కొట్టాలి. నీ కుమారుడికి బెత్తమును ఉపయోగించమన్నాడు. బెత్తాన్ని ఉపయోగిస్తే పాతాళానికి పోకుండా వాడు ఆత్మను తప్పిస్తావు అన్నాడు. ఒకవేళ బెత్తాన్ని ఉపయోగించకపోతే నీ కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? పాతాళానికి వెళ్ళిపోతాడు. అందుకనే మనం అందరం పాతాళానికి వెళ్ళిపోకూడదని, కల్పనా కథల వైపు తిరిగిపోకూడదని
మన దురాశలకు అనుకూలమైన బోధకుల దగ్గరికి మనం వెళ్ళకూడదని, మన దురాశలను మనం చంపాలంటే సత్యంలోనే మనం ఉండాలని, ఆరోగ్యకరమైన వాక్యాన్ని మనం నేర్చుకోవాలని, అలా నేర్చుకోవాలంటే ఉపదేశించాలి, ఖండించాలి, గద్దించాలి, తప్పుదిద్దాలి, బుద్ధి చెప్పాలని దేవుడు చెప్పాడు. అదే ప్రయోజనం మనుషులకి. ఏదో వాళ్ళ అవసరాల కోసం ప్రార్థనలు చేయడం మంచిది కాదండి. ఎప్పుడూ అదే పని చేయడం అస్సలు మంచిది కాదు. ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నారా, తండ్రిని అడగండి, తండ్రి చేస్తాడు. అసలు ఆయన ఏమన్నాడో మీరు యేసుప్రభువారు ఏమన్నారో మీకు తెలుసు కదా ప్రియులారా. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు మీకు అక్కరగానున్నవి అనుగ్రహింపబడును అన్నాడు. మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకకుండా అక్కర్ల కోసం మీరు ఎప్పుడు ఎతికినా ఎప్పుడు లోటుగానే ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనం ఆయన నీతి కోసం మనం వెతుకుదాం. చూద్దాం ప్రియులారా. ఇంకా తప్పుదిద్దడం అంటే ఏంటి? తప్పుదిద్దుట అని అనగానే తప్పు మార్గంలో ఉన్నవాడిని సరైన మార్గంలో నడిపించాలి, తప్పుడుగా మాట్లాడుతున్న వాడిని వాస్తవ మార్గంలో నడిపించాలి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం, మీ క్రియలను దిద్దుకునుడి, మీ క్రియలను దిద్దుకునుడి, మీ క్రియలను దిద్దుకునుడి. అంటే మనం తప్పుడు పనులు చేస్తున్నాం అనుకోండి, దేవుని మార్గంలో సక్రమంగా నడుచుకోవట్లేదు అనుకోండి, వాటిని మనం దిద్దాలి బోధ ద్వారా. తప్పు జరుగుతుంది అనుకోండి, బోధ ద్వారా వాటిని దిద్దాలి. తప్పు దిద్దుట. నీతి యందు శిక్ష. బైబిల్లో మనం నీతిగా నడుచుకోవడానికి దేవుడు అనేక విధాలుగా శిక్షిస్తాడు మనకు బుద్ధి రావడానికి. పాత నిబంధనల కాలంలో కూడా వాళ్ళని అలాగే శిక్షించాడు. వాళ్ళని శిక్షించిన సంఘటనల్ని మనకు రాయించాడు. ఎందుకంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి నీతి యందు శిక్ష చేస్తేనే మనకు బుద్ధి వస్తుంది, లేకపోతే బుద్ధి రాదు. పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. 11వ వచనం కూడా చూద్దాం ప్రియులారా. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనబడును కానీ సంతోషకరముగా కానబడదు. అంటే శిక్ష అనేది సంతోషకరంగా ఉంటుందా, దుఃఖకరంగా ఉంటుందా? దుఃఖకరంగా ఉంటుంది. అంటే దేవుడు శిక్షించే శిక్ష ఉందో చూసారా, దేవుడు చెప్పే విషయాలు ఉన్నాయి చూసారా, మనం సక్రమంగా నడిపించేవి. మనం సక్రమంగా నడవని వారు అయితే అలా నడుచుకోవడానికి మనకు కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు, కానీ అది ప్రారంభంలో ఇబ్బందిగా ఉంటుంది, అది అలవాటు అయిపోతే దానిలో సంతోషం ఉంటుందండి. ప్రస్తుతం మందు సమస్త శిక్ష దుఃఖకరంగానే కనబడును. ఈ ప్రస్తుత కాలంలో ఏ చేసినా మనకి సమస్తం దుఃఖకరంగానే ఉంటుంది, కానీ వాటి యందు అభ్యాసం కలవాడు అనుకోండి, భవిష్యత్తులో మనకి పరలోకం వస్తుందని ఆనందంతో ఉండగలం. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని ఎలా ప్రకటించాలని అంటే ఉపదేశించాలి, ఖండించాలి, తప్పుదిద్దాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎందుకంటే జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారు. కాబట్టి ప్రియులారా, మాయ మాటలు చెప్తుంటారు చాలామంది, ఏదో ప్రేమగా మాట్లాడుతుంటుంటారు. వాళ్ళని నమ్మి మోసపోకండి. ఈ మాట చూడండి, అలాంటి వాళ్ళని చూసేటప్పటికి మీకు ఈ మాటలు జ్ఞాపకం రావాలి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం, లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. లోపల ప్రేమ ఉన్న అవతల వ్యక్తి అంటే వాడిని బహిరంగంగా గద్దించమంటున్నాడు, కానీ వీళ్ళు పైకి ప్రేమ నటిస్తారు. మీరంటే ప్రేమ కాదండి, మీరిచ్చే డబ్బులంటే ప్రేమ. మీరు ఇచ్చే డబ్బులంటే ప్రేమ అండి. మీ నుంచి ఏదో ఒకటి రాబట్టాలి. అందుకే మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసండి, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడట, స్నేహితుడు అంటే మేలును కోరి గాయాలు చేస్తాడట. మిమ్మల్ని పొగుడుతున్నాడా అయితే మీరు అయిపోయినట్టే. మిమ్మల్ని అలాగే తప్పులో ఉంచుతున్నాడా, ఏం పర్వాలేదు అంటున్నాడా, అయితే మీరు అయిపోయినట్టే. కాబట్టి ప్రియులారా, ఏదో ప్రేమగా మాట్లాడుతున్నాడు, నెమ్మదిగా మాట్లాడుతున్నాడు, ఏదో చక్కని మాటలు మాట్లాడుతున్నాడు అని అనుకోకండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఎవడైనను చక్కని మాటల చేత అంటే కొందరి మాటలు ఎలా కనిపిస్తాయి ప్రియులారా, చాలా చక్కగా కనిపిస్తాయి,
కానీ అలా చక్కగా మాట్లాడే వాళ్ళు ఏం చేస్తారు? మోసం చేస్తారు. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు మీరు ఏం తెలుసుకోవాలని అనుకున్న బైబిల్కి సంబంధించి అది బైబిల్లోనే ఉంది, ఉంటుంది. ఆ బైబిల్లో నుండే మనం తెలుసుకోవాలి. అలా కాకుండా మీరు చక్కని మాటలు విన్నారా, చక్కగా ఉన్నాయని విన్నారా, మీరు వాడి చేత మోసపోతారు. అందుకనే ప్రియులారా, వాక్యాన్ని ఎలా ప్రకటించాలని అంటే బైబిల్కు బైబిలే సమాధానంగా మీకు గత 2 ఎపిసోడ్ల నుండి మీకు చెప్పాను. వాక్యాన్ని ఎలా ప్రకటించాలంటే వాక్యం దేవుని ఆవేశం నుంచి పుట్టిందని, కాబట్టి దైవజనుడు సన్నద్ధుడిగా ఉండాలని, ప్రతి సత్కార్యకు సంపూర్ణంగా సిద్ధపడాలని. ఎందుకంటే ఉపదేశించాలి, ఖండించాలి, తప్పుదిద్దాలి, గద్దించాలి, నీతి యందు శిక్ష చేయాలి. అలా ఖండిస్తే గద్దిస్తే అవతల వ్యక్తి కోపపడవచ్చు, ద్వేషించవచ్చు, ఆ క్రమంలో ఏదైనా చేయొచ్చు. కాబట్టి మీరు ఎలా ఉండాలి? సన్నద్ధులుగా ఉండాలి, దేనికైనా రెడీ అన్నట్టుగా ఉండాలి. అలా చేయటం వలన మనుషులకు ప్రయోజనకరమైనది. ఎందుకు అలా ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలని అంటే జనులు హితబోధన సహించరు. క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు సత్యవానికి చెవినివ్వకుండా కల్పనా కథల వైపు తిరిగిపోతుంటారు. కాబట్టి అలా చేయమన్నాడు. కాబట్టి చక్కని మాటలు విని మోసపోకండి. గద్దించే వాళ్ళని, తప్పులు దిద్దే వాళ్ళని, వీళ్ళే అబద్ధ బోధకులు అన్నట్టు ఎవరైనా మాట్లాడుతున్నారా, జాగ్రత్తగా ఉండండి. తలపాగా చుట్టలేక ఒకడన్నాడట, తలంకర అన్నాడట. అలాగా వీళ్ళు బైబిల్ నేర్చుకోక, వీళ్ళకి బైబిల్ తెలియక, ఖండించే గద్దించే ధైర్యం వీళ్ళకి లేక, సన్నద్ధత వీళ్ళకి లేక, ఖండించేవారిని గద్దించేవారిని బుద్ధి చెప్పేవాడిని వీళ్ళు కలహప్రియులను, వీళ్ళకు బైబిల్ తెలియదను, ఏదో ప్రేమ అనే రంగు పులివి మీ మధ్య చక్కని మాటలు మాట్లాడి మిమ్మల్ని మోసపరుస్తున్నారు. కాబట్టి వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పిల్లలు నాయన వాక్యాన్ని చెబుతున్న ప్రతి ఒక్కరి బోధను జాగ్రత్తగా విని పరిశీలించి అవి చక్కని మాటల, మోసపరిచే మాటల, లేక మీ మాటల్లో నుండే వాళ్ళు చెబుతున్నారా అనేది ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకునే భాగ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించండి. ఏం చెప్పినా బైబిల్లో ఉండాలని, అది బైబిల్కు బైబిలే సమాధానంగా, ఖండించడం అంటే ఏంటి, గద్దించడం అంటే ఏంటి, బుద్ధి చెప్పడం అంటే ఏంటి, ఎందుకు మీరు చేయమన్నారు, ఎలా చేయాలి అనే విషయాలను మీ పిల్లలకు బైబిల్ నుండి చెప్పాను తండ్రి. చక్కని మాటల చేత మోసపరుస్తున్న కొందరి అబద్ధ బోధకుల నుండి మీ పిల్లలను విడిపించండి. సత్య మార్గంలో మీ పిల్లల్ని నడిపించండి. మీ పిల్లలు తప్పుడు బోధల్లో ఉంటే నాయన వారు దిద్దుకుని, దురాశల్లో ఉంటే వారు తమ ఆలోచనలు మార్చుకుని మీ వైపు మరలే భాగ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించండి. మీ ప్రియకుమారుడును మా రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నామకార్థ బోధకుడా, అనుకూల బోధ చెయ్యకురా, ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి, ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి. బ్రతుకుట కొరకే బైబిల్ పడితే, బ్రతుకుట కొరకే బోధలు మార్చితే మరి కఠినమైన తీర్పు ఉంది బోధకులందరికీ సోదరా, మరి కఠినమైన తీర్పు ఉంది బోధకులందరికీ సోదరా. గుడి అంటే గోపురం గోడలని తప్పుగా బోధిస్తే శిక్ష తప్పదని, గుడి అంటే గోపురం గోడలని తప్పుగా బోధిస్తే శిక్ష తప్పదని, మందిరాలు కడతామని మంద ఎక్కువయ్యారని సిమెంటుతో కట్టే గుడి కాదు,
మందిరాలు కడదామని మంద ఎక్కువయ్యారని సిమెంటుతో కట్టేది గుడి కాదు. దేహమే దేవాలయం, ఆత్మకే అది ఆలయం. దేహమే దేవాలయం, పరిశుద్ధాత్మకే అది ఆలయం. ఆత్మకు వ్యతిరేకంగా ఆలయమే కడితే క్షమాపణే లేదు సోదరా. వినుట వలన విశ్వాసం కలగాలి, క్రీస్తు మాట విని మనిషి విశ్వసించాలి. రోగాలను తీస్తామని ప్రార్థనలు చేస్తామని యేసు పిలిచెనని చెబితే అది నేరం. రోగాలను తీస్తామని ప్రార్థనలు చేస్తామని యేసు పిలిచెనని చెబితే అది నేరం. దేహమే నిష్ప్రయోజనం, జీవవాక్యమే ఆత్మకు అవసరం. దేహమే నిష్ప్రయోజనం, జీవవాక్యమే ఆత్మకు అవసరం. ఆత్మకు వ్యతిరేకంగా అక్రమమే చేస్తే క్షమాపణే లేదు సోదరా. నామకార్థ బోధకుడా, అనుకూల బోధ చెయ్యకురా. ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి. ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ కాకినాడ. ప్రిన్సిపల్ ఓ అబ్రహం MBTH. అడ్రస్ కాకినాడ సర్పవరం చేపల మార్కెట్ వద్ద శెట్టిబల్జిపేట. సెల్ 9948011871. ఉచితముగా బైబిల్ ని పాఠ్యాంశాలుగా బోధించబడును. సమయం ప్రతి ఆదివారం 5 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు.